చాంప్స్ చేంజ్ మేకింగ్ సిరీస్ కు స్వాగతం. వారు తమ తోటి ఎటిఎల్ విద్యార్థులకు పరస్పర ఆసక్తి ఉన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ మిషన్ లో భాగంగా టింకర్ చాంప్స్ టింకరింగ్, సమస్య పరిష్కారం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత, చేంజ్ మేకింగ్ మరియు ఇతర అంశాలపై అనేక సూక్ష్మాభ్యాస మాడ్యూళ్లను తీసుకువస్తోంది. ఈ 10 మెనస్ భాగాల వీడియో సిరీస్ లో టింకర్ చాంప్స్ మార్పు యొక్క ఆవశ్యకతలను మరియు మీరు కూడా మార్పు చేసే వ్యక్తిగా ఎలా ఉండవచ్చో అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ప్రతి వీడియో సుమారు 5 నుండి 10 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది మరియు మీరు ప్రయత్నించడానికి మార్పు చేసే కార్యాచరణను కలిగి ఉంటుంది. ఇంకేమీ ఆలస్యం చేయకుండా రాజస్థాన్లోని జైపూర్కు చెందిన 11వ తరగతి విద్యార్థిని మరియు వర్ధమాన మార్పుకు కారణమైన టింకర్ చాంప్ అవని శర్మ రాసిన ఎపిసోడ్ 5తో ప్రారంభిద్దాం. ఒక కొత్త ఐడియాతో ప్రపంచాన్ని మార్చేద్దామనే ఉత్సాహం మనలో చాలా మందికి ఉంటుంది కదా. కానీ స్టార్టింగ్లో ఉన్న జోష్, ఆ ఎనర్జీ కొన్ని నెలల తర్వాత కూడా అలాగే ఉంటుందా? అసలు విషయం ఏంటంటే, మార్పు అనేది ఏదో మొదలుపెట్టడంలో కాదు, మొదలుపెట్టిన దాన్ని చివరి వరకు తీసుకువెళ్లడంలోనే ఉంది. మరి ఈ ప్రయాణాన్ని మధ్యలో ఆపకుండా ఎలా కొనసాగించాలో ఇప్పుడు చూద్దాం. అవును, మొదట్లో అంతా చాలా బాగుంటుంది. కొత్త ఆశ, బోలెడంత శక్తి, అన్నీ సాధ్యమే అనిపిస్తుంది. అబ్బా, ఆ మొదటి స్పార్క్ ఎంత బాగుంటుందో మనకు తెలుసు. కానీ అసలు కథ అక్కడితో మొదలవదు, ఆ తరువాతే మొదలవుతుంది. ఆ ఉత్సాహం కొంచెం తగ్గినప్పుడు, అసలైన పని మన ముందు నిలబడినప్పుడు. సో ఈ జర్నీలో మనం 5 ముఖ్యమైన దశల గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టార్టింగ్ ఎక్సైట్మెంట్ దగ్గర నుండి మొదలుపెట్టి, మధ్యలో వచ్చే కష్టాలు, మనల్ని మనం ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, చివరికి అందరితో కలిసి ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాల వరకు చూద్దాం. ప్రతి గొప్ప మార్పు ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది కదా. ఆ టైంలో మన కళ్ల ముందు ఒక క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ రియాలిటీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు మనసులో ఒక చిన్న గొంతు మెల్లగా వినిపిస్తుంది, అమ్మో, ఇది నేను అనుకున్నంత ఈజీ కాదేమో అని. ఇక్కడే అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది. ఎవరైతే ఆ సందేహాలను, ఆ సవాళ్లను దాటుకుని ముందుకెళ్తారో వాళ్లే నిజమైన చేంజ్ మేకర్స్ అవుతారు. ఇది కేవలం పట్టుదల గురించి మాత్రమే కాదు, ఆ ప్రాసెస్లో మనం ఎలా ఎదుగుతామనే దాని గురించి. ఈ ప్రయాణంలో మనల్ని బాగా వెనక్కి లాగేవి రెండు పెద్ద శత్రువులుంటాయి. ఒకటి, మన ఎనర్జీ మొత్తాన్ని పీల్ చేసే బర్న్అవుట్. 2, మన మీద మనకే నమ్మకం లేకుండా చేసే సెల్ఫ్ డౌట్, అంటే ఆత్మసందేహం. మరి రెండింటినీ ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలసిపోవడం, ఏం చేయాలో తెలియక స్ట్రక్ అయిపోవడం, ఇవన్నీ ఫెయిల్యూర్ లక్షణాలు కానే కాదు. నిజానికి మనమేదో ముఖ్యమైన దానికోసం కష్టపడుతున్నామని చెప్పే గుర్తులవి. సో అలా అనిపించినప్పుడు నిరాశపడద్దు. అది కూడా ఈ జర్నీలో ఒక పార్ట్ అని అర్థం చేసుకోవాలి. సరే, ముందుగా ఈ బర్న్అవుట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది దీన్ని మన బలహీనత అనుకుంటారు, కానీ అది అస్సలు నిజం కాదు. ఇది మన బాడీ అండ్ మైండ్ మనకిచ్చే ఒక వార్నింగ్ సిగ్నల్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, బర్న్అవుట్ అంటే మనకున్న ఎనర్జీని హద్దులు లేకుండా, అటూ ఇటూ అని తేడా లేకుండా అన్ని పనుల మీద పెట్టేయడం వల్ల వచ్చే తీవ్రమైన అలసట. మన లక్ష్యం ముఖ్యమే, కానీ దానికోసం రెస్ట్ను పక్కన పెట్టేస్తే మన ప్రయాణం మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ మాట చాలా పవర్ఫుల్ కదూ. మనల్ని మనం రీఛార్జ్ చేసుకోకుండా మన పనికి గాని, మన చుట్టూ ఉన్న వాళ్లకి గాని ఏమీ ఇవ్వలేం. రెస్ట్ తీసుకోవడం అంటే పని ఆపేయడం కాదు, పనిని ఇంకా బాగా కంటిన్యూ చేయడానికి అవసరమైన ఫ్యూయల్ నింపుకోవడం. బర్న్అవుట్తో పాటే వచ్చే ఇంకో పెద్ద ఛాలెంజ్ ఈ ఆత్మసందేహం. ఇది మన మైండ్లో ఒక చిన్న గుసగుసలా మొదలయ్యి మన కాన్ఫిడెన్స్ని మొత్తం దెబ్బతీస్తుంది. బహుశా నేను దీనికి సెట్ అవ్వనేమో, చూడు అందరూ నాకన్నా ఎంత బెటర్గా చేస్తున్నారో, ఈ ఐడియాలో అంత గొప్పేముందిలే, నాకంత టాలెంట్ లేదు. ఇలాంటి మాటలు మన అందరి మనసుల్లో ఏదో ఒక టైంలో వినిపిస్తూనే ఉంటాయి. ఇవి మనల్ని వెనక్కి లాగడానికే ట్రై చేస్తాయి. మరి ఏం చేయాలి? ఈ సందేహంతో ఫైట్ చెయ్యక్కర్లేదు, జస్ట్ దాన్ని గమనిస్తే చాలు. ఓకే, వచ్చింది మళ్ళీ డౌట్ అని దాన్ని గుర్తించి దానికి ఎక్కువ పవర్ ఇవ్వకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సరే,
ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు వాటిని దాటి ముందుకు వెళ్లే మార్గాల గురించి చూద్దాం. ఇక్కడ మనం పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనే మాటను మర్చిపోవాలి. దాని బదులు ఒక సస్టైనబుల్ రిథమ్, అంటే ఒక నిలకడైన లయను మన కోసం మనం క్రియేట్ చేసుకోవాలి. చాలామంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే ఒక అపోహలో ఉంటారు. అంటే అన్నింటినీ ఒకేసారి పర్ఫెక్ట్గా చెయ్యాలని చూస్తారు. కానీ అది అసాధ్యం. అసలైన రియాలిటీ ఏంటంటే, ఏది ముఖ్యమో గుర్తించి దానికి సరైన సమయంలో సరైన ప్రాధాన్యత ఇవ్వడమే నిలకడైన లయ అంటే. మీకంటే ఒక రిథమ్ని క్రియేట్ చేసుకోవటానికి ఇక్కడ 4 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. 1. పని కోసం ఫోకస్డ్గా టైం పెట్టుకోండి. 2. పని కోసం పెట్టినట్టే ఏమీ చేయకుండా ఖాళీగా ఉండటానికి కూడా టైం పెట్టుకోండి. 3. మీ బాడీ మీ మైండ్ ఏం చెప్తున్నాయో వినండి. ఇక 4వది చాలా ముఖ్యమైనది, హెల్ప్ అడగడానికి అస్సలు మొహమాట పడకండి. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఆ మోటివేషన్ అనేది తగ్గిపోతుంది. స్టార్టింగ్లో ఉన్న ఆ ఫైర్ ఎక్కడికి పోయిందా అని అనిపిస్తుంది. అలాంటి టైంలో మన లోపలి ఆ జ్వాలను తిరిగి ఎలా రగిలించుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం. దీనికి 2 మంచి మార్గాలున్నాయి. మొదటిది, మీ ఎందుకుని మళ్ళీ గుర్తు చేసుకోండి. అసలు మీరెందుకు ఈ పని మొదలుపెట్టారు? మీ పని వల్ల ఎవరికి మంచి జరుగుతోంది అని ఆలోచించండి. ఇక 2వది, మీరు సాధించిన చిన్న చిన్న విజయాల్ని కూడా గుర్తించి సెలబ్రేట్ చేసుకోండి. అవే మనకు ముందుకు వెళ్లడానికి ఫ్యూయల్ లాంటివి. ఫెయిల్యూర్ వస్తే కుంగిపోవడం చాలా సహజం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి ఆపోజిట్ కాదు. అది సక్సెస్ జర్నీలో ఒక భాగం అంతే. ప్రతి తప్పు మనకొక కొత్త పాఠం నేర్పుతుంది. ఇప్పటిదాకా మనం మన గురించి, మన లోపలి శక్తి గురించి మాట్లాడుకున్నాం కదా. కానీ ఈ పజిల్లో ఒక చాలా ముఖ్యమైన పీస్ ఉంది. అదే మన చుట్టూ ఉన్న కమ్యూనిటీ, మన సపోర్ట్ సిస్టమ్. మార్పు తీసుకురావడం అనేది ఒక సోలో జర్నీ అనే అపోహని ముందు మనం వదిలేయాలి. అది అస్సలు నిజం కాదు. నిజమేంటంటే, చరిత్రలో ఏ గొప్ప మార్పు చూసినా అది ఒక్కరి వల్ల జరగలేదు. అది ఎప్పుడూ ఒక గ్రూప్ కలిసికట్టుగా పనిచేయడం వల్లే సాధ్యమైంది. అంటే మనం ఒంటరిగా వెళ్తే కొంత దూరం వెళ్ళొచ్చేమో, కానీ మనలాంటి వాళ్లతో కలిసి వెళ్తే చాలా దూరం వెళ్ళగలుగుతాం. ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నప్పుడు మన ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. ఫైనల్గా ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ జర్నీలో ఎవరూ పర్ఫెక్ట్గా ఉండాలని ఆశించరు. తప్పులు జరుగుతాయి, కొన్నిసార్లు కింద పడతాం. ఇక్కడ ముఖ్యం పర్ఫెక్షన్ కాదు, ధైర్యంగా ముందడుగు వేయడం. ఒక్కోసారి మనం చేసే ప్రయత్నం చాలా చిన్నదిగా అనిపించొచ్చు, దాని రిజల్ట్ వెంటనే కనిపించకపోవచ్చు. కానీ నీటిలో వేసిన ఒక చిన్న రాయి కూడా పెద్ద అలలను సృష్టిస్తుంది. మనం చేసే పని కూడా అంతే. ఎంత కష్టంగా ఉన్నా మనం వేసే ప్రతి అడుగు మనకు కనిపించని ఎన్నో అలలను సృష్టిస్తూనే ఉంటుంది. ఆ అలలు ఎలాంటివో ఒక్కసారి ఆలోచించండి.